It's not what you did, son, that angers me so. It's who you did it to. Who? The fucking nobody? That fucking nobody. It's John Wayne. బాబు రెడీ బాబు హాట్ కెమెరా ఆల్రెడీ అంత ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇది కూడా ఆల్రెడీ మళ్ళీ కట్ చేసుకోవచ్చులే. మీకు ఆల్రెడీ టాపిక్ కూడా చెప్పేసిన కాబట్టి ఏం లేదు. బెస్ట్ అండ్ వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2025. ఈ వీడియో మనం అప్లోడ్ చేయమో మనకు కూడా తెలియదు. మంచిగా వస్తే అప్లోడ్ చేస్తాం, రాకపోతే అప్లోడ్ చేయం. సో చేసేటప్పుడు ఈ వీడియో అదే కానీ ఇప్పుడు నువ్వు సిగ్గు పడుతున్నావు. సిగ్గేం లేదురా. సంక్రాంతి స్టార్ట్ చేయను. సో ఈ మూవీస్ అనేవి క్రోనలాజికల్ ఆర్డర్ లో వస్తాయి అన్నమాట. అంటే డేట్ వైస్ దాని క్రోనలాజికల్ అంటారా? సంక్రాంతి సంక్రాంతి స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నుంచి మొన్న వచ్చే సినిమాల వరకు అన్ని. సో అన్ని నేను డౌన్లోడ్ కూడా చేసి పెట్టిన. అంటే సినిమాలు కాదు, పోస్టర్లు. వస్తున్నావు ఆడరా ఒక సినిమాలు వస్తాయి అప్పుడు చెప్పు నీ బాధ. అరే నా బ్యాక్గ్రౌండ్ మారిందా? మారింది. అందరం అదే పెట్టుకుంటే మన ఛానల్ ఎగిరిపోతుంది. మొత్తం రెబోలోడ్ ఉన్నట్టు అనుకుంటా. ఓకే, ఫస్ట్ మూవీ వచ్చేసి ఐ హోప్ యూ కెన్ సీ మై స్క్రీన్ గైస్. ఈ సినిమా యూ కెన్ సీ గేమ్ చేంజర్ గురించి. ఫస్ట్ ఏంది? గేమ్ చేంజర్ కాదరా, లైఫ్ చేంజర్ ఇది. ఎవరికి దిల్రాజు ఫస్ట్ కెమెరా ఇట్ అంటాడు. వాడు కెమెరాలు తిప్పుతాడు రా. అసలు నాకు కళ్ళు తిరిగినారా థియేటర్ లో. నేను నాన్న చూసినాం అనుకుంటా సినిమాని. ఎగేసుకుని హైదరాబాద్ నుంచి వచ్చిన సినిమా కోసం, సినిమా చూద్దామని చెప్పేసి శేఖరాల ఏదో మిస్టేక్. అసలు ఒకటే నచ్చింది ఏంటి అంటే ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ వరస్ట్ మూవీ. ఈ అసలు ఇయర్ స్టార్ట్ అయింది ఈ సినిమా తోటి, అండ్ ఇది వరస్ట్. ఇయర్ వర్షం స్టార్ట్ అయింది. ఎనీవేస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ మూవీ. ఓకే, నేను ఇది ఇట్ వాస్ నాకైతే కొంచెం పర్లేదు, నచ్చింది. నీకురా నాని తమనన్న బీజిఎం గట్టిపోతే రమణన్న మ్యాన్షన్ సాయి కొట్టిండు. దీనికి ఏం కామెంట్స్ ఉంటాయంటే అసలు ఒక బి గ్రేడ్. వాడి డైరెక్టర్ పేరు ఏంటి? బాబీ. అంత చెత్త సినిమా తీస్తాడు, అసలు ఇంత క్రేజీ సినిమా తీసిండు. అసలు బ్యాక్గ్రౌండ్ తమన్ లైక్ సినిమాటోగ్రఫీ గానీ బాగుంటది ఇందులో. అది బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అనిపిస్తాయి మంచిగా, పెట్టిరు పైసలు పెట్టిన. అరే మిగతా బాలకృష్ణ మూవీస్ మంచిగా లో అనిగనం పైసలు పెట్టి ఏం చేసినా అందరు సూట్లేదు. కార్మాణి సూట్లు. అది అంతా కొట్టుకుపోయిందంతా సినిమా. ఇది ఇట్ వాస్ లైక్ కాస్ట్యూమ్ డిజైన్ గానీ, ఆ మ్యూజిక్ ప్లేస్మెంట్, ఆ సీన్ కట్టింగ్ ఉంటది చూడు. బాబా మొత్తం ప్రొఫెషనల్ గా మాట్లాడుతారు ముగ్గురు. అదే వాడు నెక్స్ట్ వచ్చేపైతే గ్రీన్ టింట్ కలర్ అంత వద్దులే. కానీ ఈ సినిమా నాకు అసలు లో ఎక్స్పెక్టేషన్స్ పోయినా నేను. ఓకే, మంచి అనిపించింది. గేమ్ చేంజర్ కన్నా బాగుంది కంపేర్ టు గేమ్ చేంజర్. ఇది మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చే మూవీ అసలు రికార్డ్ బ్రేకింగ్, ఆల్ టైమ్ రికార్డ్. ఆస్కార్ కి ఎందుకు పంపించినో నేను ఇప్పటికీ అడుక్కుంటా. ఎందుకు ఏముంది, మనకు కనిపిస్తలేదా లేకపోతే మాకు కనిపించిందా వానికి? అసలు ఈ ఆస్కార్ సెలెక్ట్ చేసే వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నా కదా, నేను ఇప్పటి వరకు ఈ సినిమా ఫుల్ గా చూసింది ఒక అర్ధ గంట చూసిన. ఇంత క్రింజ్ కామెడీ నవ్వడరా ఆస్కార్
వచ్చింది. ఈ అన్న సినిమా ఇంకో నా గుడ్డ అసలు అరే బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ బుడ్డోని F2 అన్న బాగుంటది. చూడొచ్చు బానే ఉంటది. F3 ఓకే ఓకే. ఇదేంది వే ఇది నచ్చలేదారా నీకు? నీకు నచ్చిందా? F3 ఓకే. ఆ బుడ్డోడు బాగా చేసినాడు. F3 ఆ, ఓకే. అంతే. F2 వాజ్ గుడ్. F3 వాజ్ లాగి కొంచెం పెట్టిండు కామెడీ. సమ్ సీన్స్ వేర్ ఓకే, సమ్ సీన్స్ వేర్ ఫోర్స్ఫుల్ కామెడీ. ఇది మొత్తం ఫోర్సే కదా. ఆ, కొంచెం ఏమోరా నాకైతే ఈ సినిమా గురించి ఎందుకు మంచి చెప్తున్నా నేను అంటే, ఒక ఫ్యామిలీస్ అందరు పోయి ఆ సినిమా అసలు. గురించి, సినిమా నుంచి వచ్చిన తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడుకుంటారు. జనరల్ గా అసలు సినిమాకి ఫ్యామిలీ సినిమాలే పోతలేవు. సినిమాకి పోయి మా ఇంటి అసలు పక్కన మెయిన్ పిల్లలు ప్లేస్ అదే అందరూ కాదు. వచ్చి మాట్లాడుకోరు సినిమా గురించి. వాడు ఆ సాంగే అంత తీసుకుపోయింది. సాంగ్ కూడా బానే లేదు. సాంగే అంతా మొత్తం రచ్చ చేసింది. సాంగ్ మొత్తం యూట్యూబ్ ఆ అంతా. బుడ్డోని వల్లనే హిట్ అవుతుంది సినిమా అంతా. అవునవును, ఆ ఆ, వడ్డర్ కూడా ఇప్పుడు మస్తు క్రియేట్ చేసింది. ఓకే ఇట్ వాజ్ వాచబుల్. అరే బాహుబలిని బీట్ చేసింది అంటారా ఇది? బాహుబలి 1 ని తెలుగులా 1 ఆ 2 నా? మన వాళ్ళకి తెలివి లేక ఇండస్ట్రీ వన్ బాగా 2 ఎంత బాగా ఆడిందిరా. 1 కి లైక్ 4x కలెక్షన్స్ వచ్చినాయి 2 కి. అవును కరెక్ట్. ఇది ఇండస్ట్రీ హిట్ అంటే అంతే మరి. ఇండస్ట్రీ హిట్ అంటే తెలుగు లాంగ్వేజ్ లో ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో అక్కడ మొత్తం కలెక్షన్ అన్నమాట. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. సినిమాలు లేవు, సినిమాలు ఏం చక్కగా ఆడలేదు, వచ్చింది. ప్రతి సినిమా కూడా వేసుకుంటాడు ఇండస్ట్రీ హిట్ అని. అయినా సినిమా లేక అట్లా అయిపోయింది. గేమ్ చేంజర్ బిస్కెట్ అయింది. డాకు డాకు మిక్సర్ వచ్చింది కాబట్టి ఇది ఒకటి పేలింది అంత. ఇంకేమో కాదు. ఓకే, సాటిస్ఫై అయితే అయ్యారు జనాలు. పోయి సినిమా చాలా మంది నవ్వుకోరు. నెక్స్ట్ మూవీ ఇప్పుడు జనవరి సంక్రాంతి మూవీస్ అయిపోయినాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి. ఇంకేం వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది? నేను సినిమా కూడా చూడలేదు. ఇది కూడా ఆస్కార్ పంపించారు. ఎవరైనా చూసిన సినిమా? బానే ఉంటది. బాగుంటది. నేను చూసిన బానే ఉంటది. ఐ డోంట్ వాంట్ టాక్. చెప్పురా, నువ్వు చూసినావు కదా. నేను చూసిన మంచిగానే ఉంటది సినిమా. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసిన, అది చాలా కొంచెం ఫేమస్ అయింది. ఈమె యాక్టింగ్ చేస్తుంది, అది యాక్టింగ్ చూసి సినిమా చూడలేదు. ఇది కూడా ఆస్కార్ పోయింది తెలుసా? ఇది కూడా ఆస్కార్, ఇది కూడా పంపించారు. నాకు అసలు నచ్చలేదు. కొంతమందికి నచ్చిందిరా ఈ కళాఖండము. నాకు అర్థం కావట్లేదు ఎందుకు నచ్చిందో. నాన్నగారు కొడు నన్ను నచ్చిందని చెప్పలేను కదా. అరే నేను ఇప్పుడు అట్లా నచ్చిందని. విశాఖపట్నం నుంచి పాకిస్తాన్ ఎట్లా పోతాడు? 5 minutes చూసిన నేను అంతే. ఓకే, కొట్టబోయిందేమో మేబీ అటు సైడ్. గుజరాత్ సైడ్ పోయి అక్కడి నుంచి పోతాడు కదా, మర్చిపోయినా. రియల్ స్టోరీ అంటే ఫస్ట్ టీజర్ బాగుంటది అనుకున్నా. రియల్ స్టోరీ, రియల్ స్టోరీ కానీ దాంట్లో అంతా మసాలా యాడ్ చేసింది అంతా. అదే తెలుసుగా. లిబర్టీ కొట్టే తెచ్చాను స్టోరీ అంటే వీడు ఎగురుగుండో పోయిండు, రాయి పట్టుకుంది అది పట్టుకుని కట్ కాదు. ఆ పోలీస్ స్టేషన్ సీన్ గుర్తుందా? కానీ పాకిస్తాన్ అంతా తిరిగి వస్తారు మళ్ళీ. ఫస్ట్ డే పోయినా మా వాళ్ళు తీసుకుపోయినా అంటే వస్తుంది ఇంకా సినిమా మొత్తం మనం అంతే. మనం ముగ్గురం పోలేము అసలు. అదే థియేటర్ కి అయితే పోలేను. నెట్ఫ్లిక్స్ లో స్టార్ట్ చేసినా కానీ ఆ స్టార్టింగ్ ఫోన్ చేస్తాడా అంత. నాకు 2x లో పెట్టినా కూడా స్లో లా వినిపిస్తుంది. అదే ఇదే కదా అది. ఇదే అన్న ఏందో అదే అందరూ అర్థం కాదు సినిమాలు ఎందుకు అసలు. ఛాన్స్ లో ఆపర్చునిటీస్ బాగానే వస్తాయి, డైరెక్టర్లు వస్తారు, టాలెంట్ ఉంది, మళ్ళీ లుక్స్ బాగుంటాయి. కానీ అన్న ఏం చేస్తారో అర్థం కాదు సినిమాలు. సినిమా హిట్ అన్నా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటది. నెక్స్ట్ వచ్చేసి నేను చూడలేమన్నమాట. అట్లాంటి చూడలేమా? చూడలేదు ఎవరు, నేనైతే చూడలేదు. మీరు చూసిరా? చూసిన
వీడు అన్ని చూస్తాడు. అనిగాడు అన్ని చూస్తాడు. అంటే చెప్పు ఖాళీ రా. ఉన్నది అప్పుడు. పర్లేదు చెప్పు. అమ్మాయి క్రింజ్ క్రింజ్ బ్రో. హైలైట్ ఏంటంటే లేడీ గెటప్ ఎప్పిస్తారు చూడు, చూడలే. అది మళ్ళీ లేడీ వాళ్ళు గెటప్ అందరు నమ్ముడు. అదే లేడీ కదా, అది గెటప్ మరీ దారుణం అదైతే. అది అందరు నమ్ముడు మళ్ళీ. ఏమన్నా? బా. అసలు వాడు ఎందుకు ఏయ్. చేద్దాం అనుకుండో ఆ ఇంటర్వ్యూలో ఏందో అసలు ఏం అర్థం లోకేష్ వద్దులే. కనకరాజ్ సినిమా ఈ తీసి సిన్- వాడి హీరో. ఇట్ వాజ్ Hmm. వర్స్ట్. ఎనీవేస్ ఈ సినిమా నేను చూడలేదు. నాన్నగడ చెప్తాడు. నేను చూసిన, నేను కూడా చూసిన. బాగుంటుంది సినిమా. ఇట్లా ఇనిగానం అరే జరా ఓకే సర్లే, నేను చూడలేరా సినిమా. నువ్వు చూడలేవా? అంటే బాగుంటది, మంచి రూరల్ బాగానే డ్రామా. ఉంటది సినిమా. సేమ్ బలగం లానే స్టార్ట్ అవుతుంది, కాకపోతే డిఫరెంట్ ఉంటది కానీ బాగానే ఉంటుంది సినిమా. మసాలా Here ఏంటో. comes. Good. అరే నువ్వేమో చెప్తావు కదరా ఏదో వంశీ. నువ్వు ఆ? ఏం చెప్తా? ఏమో అన్నారా నాతో అదే. అప్పుడేదో చెప్పావు నాతో. ఈ మూవీ ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ ఓకే లైక్ మంచి మూవీ. మంచిగా అయింది. నేను చెప్తారా ఇంతకి? అరే ఏదో మాట్లాడుకున్నాం రా, అంటే లైక్ 18 కి ఒక 1 month ముందు 2 ఆ, months ముందు అదే అదే అదే. ఈ సినిమాలో అదే పాయింట్ ఉంటది కదా. 18 వచ్చిన తర్వాత ఈ సినిమాకి నేను హ్యాపీగా పోయినాం, సెకండ్ హాఫ్ ఓల్డ్ నేను సినిమా. సెకండ్ హాఫ్ నేను బాగుంటది సినిమా. నేను నెట్ఫ్లిక్స్ లోనే చూసిన. బాగుంటది. ఓన్లీ కోడ్ శివాజీ క్యారెక్టర్ మస్తు ఉంటది. కోడ్ డ్రామాస్. కోడ్ డ్రామా మొత్తం కోడ్ సీన్స్ ఉంటాయి. బయట ఎక్కువ ఇట్లా గోపాల ఇట్లా బయట ఇట్లా డ్రామా అది ఇది క్రియేటివ్ సాంగ్స్ అంత ఉంటుంది. అంతే ఉండదు, స్క్రాప్ అంతే ఉండదు. మొత్తం జస్ట్ మొత్తం ఫోకస్ ఆన్ కేస్ అయిపోయింది అంతే. అట్లా ఉంటుంది, మంచి ఉంటుంది. ప్రియదర్శి పర్ఫార్మెన్స్ బాగుంటది కాదు. అంతే. ప్రియదర్శి కాదు, ఆ శివాజీ ఎట్లా చేస్తాడు? అంది ఇది వేరే కదా. వైబ్ పెడతాడు. బెస్ట్ వాడి కెరీర్ కాదు, వాడి లైఫ్ లోనే బెస్ట్ యాక్టింగ్ అది. చేయలేడేమో మరి. మళ్ళీ చేయలేదు. Crazy acting. మస్త్ కొంచెం మలయాళం డబ్బు సినిమాలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఏమనుకోకండి. ఇది చూసిరా మీరు? నేను చూసిన. నేను చూడలే, వాడు చెప్పాడు అరే దాని గురించి ఉంటదరా అని. డార్క్ కామెడీ అది. డార్క్ కామెడీ అదే. బాగుంది, మంచి టాక్ వచ్చింది కదా కొంచెం దీన్ని. బానే ఉంటుంది. బాగుంటది సినిమా. మంచి ఉంటుంది, బానే ఉంటుంది. బాగుంటుంది సినిమా, బాగుంటది. థియేటర్స్ లో చూడలేరేమో కానీ బాగుంటది చూడు. OTT నెట్ఫ్లిక్స్ లో బానే ఉంది. చూడలేదు, నాకు తెలియదు. బిట్ ఒక్కటి చూసిన అంతే, ఇంకేం సినిమా చూడలేదు. వార్నర్ కోసం చూసిన ఇది. నేను వార్నర్ ఉంటాడు అని కూడా అసలు వాళ్ళు చూడలేదు. స్టార్టింగ్ లో ఏదో ఎపిసోడ్ చూసినా అంతే. ఇదేనా? అది అసలు చూడలేదు. అది స్టార్ట్ కూడా చేయలేను. సారీ, ఇది స్టార్ట్ చేయలేను అసలు. లైట్ ఏ మూవీ, లైట్ ఇది. నెక్స్ట్ మాట్లాడని కూడా మాట్లాడాలనుకోలేదు ఈ సినిమా గురించి. ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ మంచిది. మంచిగా ఉంది. ఇది కూడా లైట్. బాగా నచ్చింది నాకు కూడా వన్ మ్యాడ్ తీయాలని తీసేది ఇది. Force. బట్ ఫోర్స్ కామెడీ. ఓర్చుకున్నా ఇట్ వాస్ లాఫబుల్. అంటే టైం పాస్ అయింది, నేను నిద్ర వచ్చేసి లాఫబుల్. నాకు పాసిబుల్ ఓకే, పాసిబుల్ అనిపించింది. ఏమంత ఎంత మంచి ఏదో యావరేజ్. సంతోష్ శోభన్ అంత చూపెట్టలేరు ఈ సినిమాలో. వన్ లో చూపించినంత మధ్యలో వాడు డామినేషన్ వీళ్ళకి అసలుకే ఉండదు. వాడుకోలేదు. ఫస్ట్ నాడు అసలుకే ఏముండదు సినిమాలో నాకు తెలిసి. అంత అసలు ఏమి ఉండదు. మధ్యలో డెకో డామినేట్ చేస్తారు. మళ్ళా ఓకే, నెక్స్ట్ మూవీస్. ఇది మీకు చదవడం రాకుండా ఇంకానా ఇది సూపర్ ఉంటది మూవీ. మంచిగా ఉంటది మూవీ. మంచిగా ఉంటుంది. కానీ లాస్ట్ లో మంది ఏందో అర్థం కాదు. నెక్స్ట్ పార్ట్ 2 కోసమా వాడి మేనేజర్ అవుతాడా హీరో నెస్లర్? వాడు ఏదో లైట్, అది కామెడీ మూవీ అంతే. అంతేనా? చూసుకుంటాడు అంతే. ఆ పాట అంతా ఏదో రెడీ అవుతుంటారు చూడు. వాళ్ళు లాస్ట్ లో బాక్సింగ్ బయట పోయి చేస్తారు చూడు, అది హైలైట్ ఉంటది. పారిపోయే సీన్ కూడా మస్తు ఉంటది. అరే ఈ సినిమాతో ఇంట్లోనే కదా వాడు ఉంటాడు. ఆ సినిమా ఆయన లేయలే, ఇంక్లూడ్ చేయలేదు. ఆ సినిమా మంచిగా ఉంటది. ఇంకోటి చూడరా అది చేసినాం అనుకున్నా, నేను చేయలే. చేయలేదు. లాస్ట్ ఇది పడకాలమా?
ఆ, పడకాలం. పడకలం క్రేజీ మూవీ అది పడకలం సూపర్ సినిమా అది. మస్తు సూపర్ అసలు వన్ అసలు ఆఫ్ ది క్యారెక్టర్స్ బెస్ట్ ఎక్స్చేంజ్ అవుతాయి. వాడు కలర్స్ యాక్టింగ్ మస్తు కానీ చేస్తాడు. వీడు అన్ని బ్లూ వేసుకుంటాడు, వాడు అన్ని గ్రీన్ వేసుకుంటాడు, వాడు రెడ్ వేసుకుంటాడు. ఆ కలర్స్ ని వాడు చేంజ్ అయినా కూడా మళ్ళీ అవే కలర్స్ వేసుకుంటాడు. వాడు వన్ పీస్ రిఫరెన్స్లు ఇస్తాడు దానిలో ఆయన. మస్తు నచ్చింది ఆ సినిమా. నాకు క్రేజీ నచ్చింది. నేనే కదరా నీకు చెప్పింది చూడరా సరే అన్న. వీడే కదా తీసేది. వాడే వాడే హీరో. వీడు ఇది కూడా ప్రీమియర్ పోయినారా ట్రైలర్ చూసి మోసపోయినారా నేను వద్దురా. డీజే టిల్లు క్యారెక్టర్ నుంచి బయటికే రాడు. అలానే వేసింది సినిమా అంతా. ఆ ఊపులో తీస్తే మొడగొడి క్రింజ్ మూవీ. పొడిచింది సినిమా. చూసినా చూస్తా ఓటీటీలో. నేను థియేటర్ పోదాం అనుకున్నా. నేను థియేటర్ పోయినా వరస్ట్ స్టాక్ వచ్చింది, చూడలే ఇంకా. అరే థియేటర్ లో పోయి చూసేంత సినిమా కాదులే, నార్మల్ చూసుకోవచ్చు. థియేటర్ లో చూసింది నిజంగానే కాదు. అరే ఫస్ట్ అరే ట్రైలర్ చూసి డైరెక్ట్ మా వాళ్ళు పోదాం అంటే రప్పన పోయినాం. ఇంకా మనం డీజేటీలు కూడా థియేటర్ లో చూసినాం. రిలీజ్ అవుతుంది కదరా మాకు. నేను లైక్ టాక్ కూడా చూడలే, డైరెక్ట్ పోయినాం కొడిచినాం ఇంకా. మీకు గుర్తుందా డీజేటీలు కూడా మనం థియేటర్ లో చూసినాం. పొద్దున సినిమా టాక్ బాగుంది. అవునవునవును. నేను బంక్ కొట్టి వచ్చిన, క్లాస్ బంక్ కొట్టి వచ్చిన ఇక్కడ మస్తు ఎంజాయ్ చేసినాం. డీజేటీలు మాత్రం క్రేజీ ఎంజాయ్ చేసినాం. ఓకే, గూఢచారి కాపీ లెక్క అనిపిస్తుంది నాకు ఈ సినిమా. ఏంది ఇది బెస్ట్ ఇది బాగుంటది. మంచిగా ఉంటుంది. ఇది క్లీన్ కామెడీ. అసలు వాడు బుడ్డోడు మా చేసాడు ఇంట్లో కూడా. ఆ డైరెక్టర్ యాక్టింగ్ కూడా బాగుంటది. మీరు ఓణం సెలబ్రేట్ చేసుకోరా అంటే వాడు వచ్చి అది కాదు వీళ్ళది బ్రేకప్ అయితే అది వస్తుంది కదా. బ్రేకప్ అయినప్పుడు సాంగ్ ఉంటుంది చూడు. అది అది కూడా మళ్ళీ డైరెక్టర్ మదర్ సెంటిమెంట్ బాగుంటది. డైరెక్టర్ ఆ బ్రేకప్ అయినప్పుడు వచ్చే సాంగ్ తమనన్న కొట్టిందంటరా. పాడిందంట ఏదో కొట్టిండు కూడా కొట్టి పాడు పాట. ఓకే, బెస్ట్ సినిమా ఇది కూడా. బెస్ట్ మూవీ. పాటలు కూడా చూస్తే బానే ఉంటది, కలిపి చూస్తేనే. 30 minutes ఏమో చూసిన అంతే, 30 minutes చూసిన అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తాడో. నెక్స్ట్ ఇది ఓటీటీ మంచిగా ఎంజాయ్ చేస్తా సినిమా నేను. మంచిగా ఉంటది. ఓటీటీ కింగ్. ఓటీటీలో మస్తు మంది మీమ్స్, ఇన్స్టాగ్రామ్ సినిమా మొత్తం అంతే. నేను కూడా అదే అందాం అనుకున్నా సేమ్. కానీ వీడు కాబట్టి మళ్ళీ మీటింగ్, కొత్త మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ సింగిల్ సూపర్ మై ఇన్స్టాగ్రామ్ మూవీ. నెక్స్ట్ బాగుంటది. గుడ్ మూవీ. చూసా క్రేజీ మూవీ. ఇట్ వాస్ సుమంత్ కదా. సుమంత్ ఏడ్చిన మూవీ, ఒక రీసెంట్ ఎమోషనల్ మూవీ అంటే ఇదే. ఇట్ వాస్ నాకు ఏం రాలేదు, బట్ దెన్ ఇట్ వాస్ వెరీ గుడ్. అంతే, నేను కూడా పవన్ లాగానే. నేను సినిమాలు చూసి ఏడవడం మసరాలు అయింది, ఏడలేను. ఇవి ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ లో ఎండ్ చేసి ఉంటే అయిపోయేది మూవీ. 3 hours రాస్తానే అంటాడు, స్టోరీ రాస్తానే అంటాడు. నెక్స్ట్ సీన్. కొన్ని సీన్స్ తీసేసి మూవీని కొంచెం ఫాస్ట్ చేస్తే మూవీ బాగుండేది. ఇప్పటికి బానే అదే యాక్టింగ్ బానే ఉంది, బాగుండేది. యాక్టింగ్ మస్తు అనిపిస్తుంది నాకు. అందరిది నాగార్జున, ఆ మధ్యలో ఉన్న విలన్ క్యారెక్టర్ కూడా మస్తు చేస్తారు. ధనుష్ ఆబ్వియస్లీ, రష్మిక కూడా మస్తు చేస్తారు సినిమాలో యాక్టింగ్. వేరే సినిమాలో లాస్ట్ లో బట్ చూడొచ్చు. ఎటేటో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మస్తు ఉంటది. ఈ సినిమా మంచిగా ఉంటది. ఈ సినిమా తీయడం ఫస్ట్ హాఫ్ అయితే మస్తు నచ్చింది నాకు. మస్తు తీయడం మస్తు తీసిరు. వీడు మస్తు వేసి వీడు అంతా చూడనికే చూడాలనిపిస్తుంది. చూడనిక విజువల్స్ మస్తు ఉంటాయి, అంతా అంత మంచి అనిపిస్తుంది. ఇంట్లో వస్తాను చూడొచ్చే మూవీ. ఇంట్లో చూడలే. చూడలేవా?
చూడాలి. పవన్ చూసినావరా? వద్దురా మనకి ఇలాంటి సినిమాలు పడి. బాగుంటది సినిమా అయితే. బాగుంటది. ఏమో సెకండ్ హాఫ్ నాకు వాడు నచ్చలేడు. ఆ సెకండ్ వచ్చాడు వాడు వాడెవడో యూట్యూబ్ లో స్టార్ట్ అయ్యండి. అప్పట్లో మధురం అని ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. ఆ సేమ్ ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చారు ఈ సినిమాకి. ఫణీంద్ర భూపతి. వద్దురా ఇది కూడా ప్రభాస్ కోసం పోయినా అవసరమా? సగం మంది ప్రభాస్ కోసం పోయిన ముందు ప్రీమియర్ ఉండే ఫస్ట్ డే ఫస్ట్ షో పోయినాం. నేను నాన్నగడు పోయినాం. నేను హైదరాబాద్ లో అయిన సినిమాకి హైదరాబాద్ పోయిన సినిమాస్ వచ్చినాయి. ఇట్స్ ఓ స్లో. అసలు సినిమా స్టార్ట్ అవుతుంటేనే టైటిల్స్ పడుతున్నాయి మొత్తం స్లోగా. టైటిల్స్ టైటిల్స్ ఎట్లా పడితే అట్లా పడుతున్నాయి. వాడు థియేటర్ లో కూడా అన్నాడు కూడా, ఐ థింక్ ద మూవీ సెండ్ బ్రో అని అన్నాడు. అట్లుండే డెడ్ సినిమా అనిపించింది. మళ్ళీ వచ్చిండు అన్న, మళ్ళీ వచ్చిండు. సొల్లేరా నేను తిన్నా. ఇది కూడా 30 minutes చూసి వదిలేసిన. ఇయర్ లో 2 సార్లు వస్తాడు మళ్ళీ. ఈ ఎవరు చూస్తే మూవీ కూడా నేను చూడలే, 30 minutes ఏమో చూసి వదిలేసిన. ఆ సినిమానే చూడలే. ఇన్స్టాలో ఒక మేము వచ్చింది కదా, ఇదే ఎల్లమ్మ సినిమా వదిలేసిండు కదా. అవునవును. ఎందుకు వదిలేసిండు అంటే అది హిట్ అవుతుంది అని తెలిసి వదిలేసిండంట. అవరా అది ఇటు కావాలి పాపం మనోడి. లేడు రా, కాదు. హీరో కాదు, నితిన్ కాదు. హీరో డిఎస్పి అంట. డిఎస్పి హీరో. డిఎస్పీ. ఎల్లమ్మ సినిమా ఎంతమంది రా అసలు? ఫస్ట్ నితిన్ అన్నాడు, ఇంకెవరో మధ్యలో ఇంకో హీరో వచ్చిండు. నాని నాని ఫస్ట్. నానితో స్టార్ట్ అయింది. శర్వానంద్. శర్వానంద్ అన్నారు. ఫిక్సడా అసలు? హీరో కూడా ఫిక్స్ అయింది. ఫిక్స్ అంట ఇప్పుడు డిఎస్పి. అసలు డిఎస్పి కూడా అవసరం లేదు, వాడే చేస్తే అయిపోతుంది కదా. వేణు హీరోయిన్కి అట్లా ఎట్లుంటదేమో మనకి. నేను 2 సార్లు నమ్ముతారా అన్న? నాకు ఇట్ వాజ్ ఎ డీసెంట్ వాచ్. డీసెంట్ వాచ్. కానీ రజనీకాంత్ కోసం పోవాలి. టు బి ఫ్రాంక్, నాగార్జున జోకర్ చేశారు. మోస్ట్ హైప్ వచ్చిన మూవీస్ సౌత్ ఇండియా మొత్తం హైప్ వచ్చిన మూవీసే కూలీరా. దీని తర్వాత కూడా కొన్ని మూవీస్ వచ్చినాయి కానీ అంత హైప్ రాలేదు. ఈ సినిమాకి వచ్చిన హైప్ ఏ సినిమాకి రాలేదు. అప్పట్లో కబాలికి వచ్చినాయి, మళ్ళీ అసలు రానే లేదు ఎవరికి హైప్. కూలీని తీయొచ్చు అదే స్టోరీతో, ఇంకా లేపొచ్చు, తీయొచ్చు, కానీ తీయలేడు. ఇప్పుడు నాగార్జున క్యారెక్టర్ ఉంది, వాడిని కొంచెం వాడి నార్మల్ ఓకే బోల్డ్ క్యారెక్టర్ ఉంది, ఇంకొంచెం రా రస్టిక్ గా బ్లడీగా గోరీగా తీస్తే ఎక్కడికో పోతుండే, కానీ తీయరు. అండ్ వాడు ఒకరిని సుత్తేతో కొట్టి చంపుతాడు రా, ఓకే ఆ సీన్ ఓకే బాగుంది. అది ఎన్ని 2 ఆడ కొట్టేది కూడా చూపెట్టారు రా. చూపిస్తే ఏమైంది రా, ఇట్లా వాడికి పెట్టి రప్ప సుత్తేతో కొడుతుంటే ఇంత బ్లడ్ వీడి ముఖాన జిట్లి ఇట్లా లైక్ విలనిజం ఫేస్ లో కనిపిస్తూ అట్లా కొంచెం సీన్ అట్లా పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు మార్కో ఉంది చూడు, ఆ టైప్ లో కొంచెం నాగార్జునకి చేస్తే బాగుంటుండే, ఇంకా బాగుంటుండే. లైక్ అంటే ఓకే వీడికి అంత ఉంది, వీడికి అంత ఉంది అని కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే ఈడేం జోకర్ అని లేకున్నాడు అంటే లేడు, బట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయిండు. స్టోరీ అంటే మనం పెట్టచ్చు, ఆడ స్టోరీ లేదు ఫస్ట్. ఆ చేతులు కాలిపోవడమేందో. అప్పుడు నేను చిన్నపిల్లాడిని రా, ఇప్పుడు రారా చూసుకుందాం. ఫ్లాష్ బ్యాక్ మస్తు తీసిండు, తీయడం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మనతో ఇస్తాడు. రీసెంట్ మన హై వచ్చినాయి లాస్ట్ మూమెంట్ అంటే ఇట్లాంటి సీన్స్. మ్యూజిక్ రా, మ్యూజిక్ కూడా మస్తు ఉంటుంది సినిమాలో. అనిరుద్ధ్ మ్యూజిక్, పొజిషన్ గెటప్ సీన్ మస్తు ఉంటాడు ఇలా. యూనివర్స్ అది ప్రతి సినిమాలో వచ్చాడు. తర్వాత హెలికాప్టర్ లకి వెళ్ళి దిగుతాడు కదా లాస్ట్ లో. ఏం కాదు కార్లో. హైలైట్ ఏంటంటే తమిళ వాళ్ళ కంటే మనమే ఎక్కువ హైప్ ఇచ్చినాం. అది నాగార్జున వాళ్ళ ఇండస్ట్రీకి పోయి మరి హైప్ ఇచ్చిండు సినిమాని. వాడు నాగార్జున సినిమాలకి ఈడెవరు పట్టించుకోరు, కానీ నాగార్జున ఆడిపోయినందుకు వీడికి పాట మళ్ళీ
7 టైమ్స్ విన్నాడు రా స్టోరీని, 7 టైమ్స్ విన్నాడు, 7 టైమ్స్. 7 టైమ్స్ వచ్చి ప్రతిసారి వచ్చి లోకేష్ కనగర్ వచ్చి స్టోరీ చెప్పి పోయింది, స్టోరీ చెప్పి పోయిందంట. కూలీ గురించి ఎక్కువ వద్దులే. కూలీతో పాటు ఇంకొక కళాఖండం అన్నది కళాఖండం. రే పండుకున్నారా? నేను 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 ఒక స్టిక్కర్ పెట్టిన చూడు ఇట్లా నిద్రపోయేది, ఆ సినిమాకి అది. ఇది ఎట్లా రిలీజ్ కి ముందే తెలిసేది. వస్తాడు ఎన్టీఆర్ రాగానే మన బీజం వేస్తాడు వాడు. వాడు నోరుతో అన్నాడా పులితో అన్నా అది అర్థం కాదు. అవును, ఎన్టీఆర్ రాయన ఇంకా నుంచి టైగర్ మ్యూజిక్ వేస్తారంట. ఎన్టీఆర్ గలీజ్ ఉంటది ఆనెస్ట్లీ. గలీదారా? అరే అరే యుఏవికి మనిషి ఎట్లే వదిలేరా ఆయన, మళ్ళా ఫ్యాన్లు ఫీల్ అవుతారు అని. రితిక్ రోషన్ ఎంట్రీ మస్తు ఉంటది అసలు. రితిక్ అవును రోషన్ వాడి బాగుంటుంది. డామినేషన్ బాడీ బాగుంటుంది మరి. మొత్తం రితిక్ రోషన్ నా వేసారు. గ్రీక్ గాడు. అసలు పటానే 1000 కోట్లు కొట్టిందంటే ఎట్లా నమ్మినాం, మళ్ళీ ఇది ఎట్లా కొడుతుంది అసలు. పఠాన్ నేను చూడబుద్దే కాలేదు నాకైతే. అది జవాన్ బాగుంటుంది. జవాన్ జవాన్ అది అది వేర్లే, ఆ యూనివర్స్ కాదా ఇది, అది మొత్తం అదే యూనివర్స్ కదా పటాన్ ఇది. ఆ, పట్టాను వెయ్యి కొట్టిందా? పఠాన్ జవాన్ అన్ని ఇది. జవాన్ ఓకే, జవాన్ Corporate bookings. ఐ డోంట్ థింక్. మైలో వాడు అన్న నాకు అయితే అసలు స్టేజ్ ఎక్కి హిందీ బాక్స్ ఆఫీస్ కన్నా ₹1 నెట్ ఎక్కువ పెట్టాలి మీరు అంటాడు. ఇట్లా పెట్టి అందరు నాకు ఇచ్చేది. మళ్ళీ సినిమా ఇప్పుడు మార్జా. భయ సినిమా చూడలేంటున్నా, మర్చిపోయినట్టు. సినిమా చూడలేడు ఆయన. భయ వేరే సినిమా పెట్టినట్టు. భయ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన. అవును, ఎన్టీఆర్ ఫ్యాన్. ఓకే, అక్కడ కదా మనం వెళ్ళాం. నెక్స్ట్ మూవీ నెక్స్ట్ ఇది వస్తుంది. ఇది మొత్తం ఎట్లా అంటే సినిమాలో ఇట్లా ఎమోషనల్ ఇంత ఉంటుంది ఏమైనా. క్రేజీ సినిమా అది. దీనిలో ఇంత కొడతాడు ఎమోషన్లు. అన్న పవనన్న కాదు హైలైట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుంటే మళ్ళీ మెకానికల్ చదువుకొని మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ అవుతాడు అనుకో. ఆస్కర్కి వెళ్ళాల్సిన సినిమా. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇది ప్రాబ్లమ్స్ లో వాళ్ళు ఇల్లు ఉంటుంది ఏదో. మొత్తం సినిమా మొత్తం ప్రాబ్లమ్స్ పెడతాడు. నాగం చెప్తాడు చూడు ఒక ఇంటర్వ్యూ, ఆల్రెడీ నాకు జనాలు ఇంట్లో ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, అవన్నీ మర్చిపోయి నేను 3 hours సినిమా అవుతాం అంటే మీరు అక్కడ కూడా నా ప్రాబ్లమ్స్ తీసుకుంటారు అంటే నేను టచ్ నీ లోక చాలా ఈ లోక వాడు అంటే సగైపోయినా అని చెప్పేసి ఇప్పటికి. నువ్వు షాక్ అయినా అరే క్రేజీ మూవీ రా ఇది మాత్రం, క్రేజీ మూవీ లోకా చాప్టర్ 1. నువ్వు చెప్పిన లైక్ ఆ ఫ్యాంటసీ మనల్ని తీయడం క్రేజీ. మనోళ్ళు అంటే మనోళ్ళు కాదు, పౌగులు కూడా కాదు. ఓకే, సెకండ్ హాఫ్ ఎట్టా పోతుంది మూవీ. నేను ఈరోజే చూస్తున్నా యాక్చువల్లీ. అదే మళ్ళీ అంటారు మన వాళ్ళు మలయాళం సినిమాలు వస్తే డేక్తారు, మన సినిమాలు డేకరు, ఇట్లా తీస్తే ఎవడంటే డేక్తారు. నేను 2 సార్లు విన్నా దీంట్లో. మలయాళం మూవీస్ లో నాకు నచ్చేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పీపుల్ కూడా యాక్టింగ్ చేస్తారు. లైక్ సినిమా ఏదో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటది, ఏదో జాతర సీన్ రన్ అవుతుంటది, ఆ జాతరలో ప్రతి ఒక్కడు యాక్టింగ్ చేస్తాడు. అంత అబ్జర్వ్ చేసిన నువ్వు? ఆమె అబ్జర్వర్. కానీ మలయాళం సినిమా స్టోరీ స్టార్ట్ కావడానికి అదంట పడుతుంది. 30 minutes పడుతుంది. వాడు వరల్డ్ డెవలప్ చేయడానికనే 30 minutes తీసుకుంటాడు. అంటే వాడు తింటాడు లేస్తాడు, బాగుంటుంది సినిమాలని. 30 minutes తీసుకుంటాడు. తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎంతసేపు ఇది మాట్లాడుతున్నాం. ఇది బాగుంటుంది. సినిమా అదే ఈ సినిమా సినిమా కానీ బాగుంది. ఈ సినిమా ఎంత బెస్ట్ మన ఏం పేరు జయకృష్ణ ఆడు. మౌలి జయకృష్ణ ఆడు. మౌలి వాయిస్ అందులో సూపర్ ఉంటుంది. కొన్ని వాటర్ ఇంకేంటంటే మౌలి జయకృష్ణ యాక్ట్ చేస్తాడు ఈ సినిమాలో. పాడిపోయినది. Natural ఉంటుంది. Acting కాదు కాదు, జయకృష్ణ ఆడు ఎంత రోస్ట్ చేస్తాడంటే ఫేస్బుక్ లో ట్వీట్ లాగా సంథింగ్ వేస్తే దానికి కింద కూడా రోస్ట్ చేస్తాడు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటే జైల్ ఇస్ జస్ట్ ప్లేస్. జస్ట్ డైరెక్ట్ ప్లేస్. ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ సినిమాలో పెట్టారా? అది జయకృష్ణ. 2 crores అంటే ఎంత 14 or 17 crores వచ్చినాయి. మళ్ళీ 32 days లో తీసిన సినిమాని కరెక్ట్ టైం లో రిలీజ్ 30 days. ఫస్ట్ డే బ్రేక్ వాచ్ వస్తుంది. ప్రీమియర్స్ కనుకుంటా. ప్రీమియర్స్ కే బ్రేక్ అయ్యాడు, ఫస్ట్ బ్రేక్ అయింది. అయితే నా వాచ్ వస్తుంది. బడ్జెట్ కి బ్రేక్ ఈవెన్ అయింది. 27 crores 30 crores వచ్చినాయి. అరే కానీ వెనకాల అమెజాన్ ట్రక్ ముందర అమెజాన్ ట్రక్ లాగ్ చేసి పడేసాడు. నెక్స్ట్ ఏది ఇగ్నోరబుల్ సినిమా చూడలేను. చూడలేను అది. అరే పవన్ అదే మన ఆర్డర్ వచ్చినా అందరి సినిమాలు తిట్టారు కానీ ఇది బానే ఉంటది అసలు సినిమా. ఇది ఏంద్రది మీరే అంటే ఇంకా ఈ సినిమా వస్తే హిట్ అవుతుండే, అంటే హిట్ అయింది బ్లాక్ బస్టర్. ఇప్పుడు వేరే సినిమాలతో పోలిస్తే మన సినిమా విషయం. ఆ పీజన్ ఆ ఎపిసోడ్స్ మంచి ఉంటాయి. అబౌట్ ది ఎపిసోడ్స్ మంచి. కానీ అదేంటంటే హీరోయిన్ తో పెట్టే ట్రాక్ కంటే ఆ స్టిక్ కోసం ఎక్కువ తీసి ఉంటే బాగుంటుండే. అట్లా పోయి అట్లా తెచ్చుకుంటాడు ఆ స్టిక్ ని. మళ్ళీ సేమ్ కాలేజ్ సినిమా రిపీట్ అయింది, అందరూ చూడాలి. అవన్నీ సీన్స్ ఓకే కానీ ఆ స్టిక్ కోసం ఎక్కువ సేపు చేసి ఉంటే బాగుంటుండే హీరోయిన్ మధ్యలో సీన్స్ కంటే.
ఓకే 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 మళ్ళా మిక్స్ క్లైమాక్స్ కూడా సగం సగం చేసినట్టు ఉంటది క్లైమాక్స్. అసలు ఆ సీన్ గుర్తుందా? అదే సౌండ్ తోని ఫైటింగ్ ఉంటుంది చూడు, అదే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో. అవునవును. అలా వాడు పోతాడు, అసలు వాడు ఫైట్ అవుతుందని కూడా తెలుసు. అది బుక్ తీసుకొచ్చి వాడి ముందరికి పోతాడు, మన జీవన్ ముందుకెళ్ళి. అదేదో సీన్ ఉంటది, కట్ చేసింటారు పక్క, అది అందుకే బిస్కెట్ అయింది, యాడ్ చేసిన అయిపోయింది. మార్నింగ్ అంటే అంటే ఇప్పుడు అరౌండ్ 1 కి లంచ్ టైం, మాకు లంచ్ టైం బయటకు వచ్చిన కథం సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చింది పడగ, కేక్ కట్ చేసిండు, మొత్తం పడగ అయిపోయింది. అందరు ఇంకా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. టీజీ విశ్వప్రసాద్ గారు వెయిట్ అలా బాగుంది. చేసిండ్రా పవన్ ఇంటర్న్షిప్ చేస్తుంటే T2C హ్యాపీ గాడు. మా సీఈఓ ఆయన. Apple గాడు. మీడియా మీడియా కాదు, టెక్. అంటే టెక్ ఏదో సరే, కట్టి ఇవన్నీ కట్ చేసి. అవును, ఇంకా 10 minutes ఉందిరా. మళ్ళీ ఇంకో మీటింగ్ ఇది బాగుంది సినిమా. బానే ఉంటది. కంట్రీ తీసుకొని పోలేసే. నేను సారీ. బాగుంటుంది. ఓకే ఓకే పోవాల్సింది మిస్ అయినా. ఆయన అంటాడుగా లోకల్ అరే పవన్ ట్వీట్ చేశాను. యాక్చువల్లీ అన్నిటి ఉన్నారా? శాండీ మాస్టర్ సాండి మాస్టర్ లియోల్ ఉంటాడు. మస్తు యాక్ట్ చేస్తాడు. సినిమా వచ్చిందా? ఈ రోజే స్టార్ట్ చేసిన ఇది. మస్తు ఏదో ఫుల్ డిస్ప్లే మళ్ళీ చూడాలి. అవును బాగా పాజిటివ్ స్టార్ట్ చేసిన, ఈ రోజే స్టార్ట్ చేసిన, కానీ ఆపిన, మళ్ళీ తర్వాత చూద్దామని. బాగుంటదంట. చాలా మంది చాలా ఇస్తుంటారు. హీరో కాదు, జీతు జోసెఫ్ అంటే అదే కదా, దృశ్యం డైరెక్టర్. మన బేసల్ జోసెఫ్ వాళ్ళ అక్కన చెల్లెలో కాదు, దృశ్యం డైరెక్టర్ అంట. ఇది జీతూ జోసెఫ్ ది నున్ను కాజీ మూవీ ఉంటది. బేసల్ జోసెఫ్ గారి హీరో. నున్ను కాజీ క్రేజీ ఉంటది ఆ సినిమా. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటాయి, కామెడీ మీద కామెడీ, క్రేజీ మూవీ అది. నెక్స్ట్ మూవీ చూడలేం కదా. తమనన్న తాండవం, తమనన్న తాండవం కటన పట్టుకోపోయినా. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి నచ్చదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ మ్యూజిక్ ఈ సినిమా కూడా ఓవర్ హైప్. ఇది కూడా మస్తు ఓవర్ హైప్. అంటే కానీ మ్యూజిక్ బాగా ఇచ్చిండ్రా బండోడు. అంతే ఇక. ఇచ్చిండ్రా మ్యూజిక్. థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతే. థియేటర్ ఎక్స్పీరియన్స్, ఫ్యాన్స్ హడావిడి, అన్న నడిచొస్తే పోలీస్ స్టేషన్ సీన్ ఒక్కటే బాగుంటది అంతే నాకైతే. ఆడే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆడ యాక్టింగ్ చేస్తాడు. ప్రకాష్ పక్కన వేరే వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ కూడా కలిసి తీయలేరంట. నాకు అవ తెలిసింది. క్లైమాక్స్ లో 2 సార్లు చెప్పు చెప్పు అంటే చెప్తున్నట్టు చెప్పు ఉంటుంది. సపరేట్ ఉంటుంది మొత్తం. ఇమానాషన్ కూడా తీయలేదు సార్ ఇంకా. అదే అంటే ఇక ఫ్యాన్స్ కోసం అయిపోదు. పవన్ కళ్యాణ్ అంటాడు స్టేజ్ మీద, నువ్వు సుజిత్ ఇప్పుడు నాకు స్టోరీ చెప్పలేదు, స్టోరీ చెప్పలేదు. నా దగ్గర లేదని వెతిమారని అనుకుంటారా మీరు? స్క్రిప్ట్ పేపర్ ఇయ్యారా యాక్టర్స్? డైరెక్ట్ అనే చెప్తాడంట. సాంబార్ ఇది చూడలే, ఇంకా చూడాలి. సాంబార్ ఇడ్లీ కాదురా, ఇడ్లీ కొట్టురా. ఇడ్లీ కాడ చూడలే, ఇంకా చూడాలి ఈ రోజు. నేను చూసిన, బట్ సినిమా ఏంటంటే స్కిప్ అని కొట్టేసాడు. 2x సినిమా అయితే లైట్ చూడ చూడొచ్చు. నేను ఎన్నో చూసిన అన్నట్టు అనిపించింది. సినిమా కొంచెం చూసినా నేను అంతే. ఎన్నో చూసినా, ఇది ఎప్పుడో చూసినా అంటే ఫీలింగ్ వచ్చింది. చూడలే ఇంకా. ఇందులో చూడండి మీరు ఎక్కడో చూసానే, ఇందులో చూసేది మీరు ఎక్కడో చూసానే అని అనిపిస్తుంది. ఇది నాకైతే నచ్చింది సినిమా. ఈ ఇయర్ లో బెస్ట్ సినిమా ఇదే. నాకు కూడా హై ఇచ్చిన మూవీ ఇది. చాలా చాలా టైమ్స్ హై ఇచ్చిన మూవీ, 1-2 సార్లు కాకుండా చాలా హై ఇచ్చిన మూవీ. సీక్వెన్స్ ఎట్లా తీసిరు అసలు అదే డౌట్. క్రాక్ మూవీ రా, నో వర్డ్స్ రా, ఆస్కార్ మూవీ రా. క్లైమాక్స్ మాత్రం సూపర్ అసలు. అక్టోబర్ మొత్తం రుక్మిణి వసంత్ రా ఇన్స్టాగ్రామ్ లో అయితే. అరే 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 ఆమె యాక్టింగ్ బాగా చేసింది రా. అరే ఆ వీడ్ యాక్టింగ్ రా, అరే ఏం యాక్టింగ్ రా, ఏం యాక్టింగ్ రా. 2 సార్లు చూసినారు ఆ థియేటర్ లో, పిక్చర్ అయిపోయాను లాస్ట్ లో యాక్టింగ్. ఏం యాక్టింగ్. ఆ టైగర్ విఎఫ్ఎక్స్ కానీ, అరే ఇది ఇంకా ఆడుతుందిరా, ఇంకా ఆడుతుంది. ఓటీటీ వచ్చింది కదా, ఓటీటీ వచ్చింది, ఇంకా ఆడుతుంది ఈడ. మన ముగ్గురం పోయినా, మీకు ఎట్లా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది సినిమా. అంటే వీడి సినిమా వీడు కూడా మినిమం గ్యారంటీ కైండ్ ఆఫ్ హీరో అనిపిస్తుంది నాకు కూడా. ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా, అదైతే ఫస్ట్ థింగ్. ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా ఆర్యా 2 లా ఉంది అన్నారు. అవును కరెక్టే, ఆర్యా 2 లానే అనిపించింది. సేమ్ అదే వాడు కూడా చెప్పిండు కదా
డైరెక్టర్ చెప్పిండు కదా ఆర్య టు ఇన్స్పిరేషన్ అని. ఆర్యట ఇన్స్పిరేషన్ లేపిండు. కానీ సినిమా అయితే మోస్ట్లీ మంచి ఎంటర్టైనింగ్ సినిమా. సాంగ్స్ క్రేజీ ఉంటాయి. సాంగ్స్ మస్త్ సాంగ్ మస్త్ వైరల్ అవుతుంది. సింగారి సాంగ్ మస్త్ ఉంటది. బూమ్ బూమ్ సాంగ్ బాగుంటది. మంచిగా ఉంటుంది. నాకైతే బుమ్ సాంగ్ ఎక్కింది అసలు. సింగారి ఇంకా ప్రదీప్ రంగనాథన్ ఉంటే వెళ్ళిపోవచ్చు ఇక మూవీకి ఇప్పటి నుంచి. మస్త్ అనిపిస్తుంది. కామెడీ కూడా బాగుంటది. కానీ ఇంత మంచోడు ఉండొద్దు. మరి బయట వాడు చెప్పిండు కదా వాడు ప్రతిసారి నేను బ్యాడ్ ఫెలో లాగా ఉన్నా, ఈసారి గుడ్ ఫెలో లాగా ఉంటున్నా అని. మరి ఇంత వద్దు. లవ్ టుడే లో బ్యాడే, డ్రాగన్ లో కూడా బ్యాడే. అదే చెప్పిండు వాడు. కానీ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి 100 crores. సూపర్. పెద్ద పెద్ద హీరోలకు కూడా అసలు అయితే లేదు కానీ ఎవ్వరికి లేవు, వీనికే ఉన్నాయి. కోమాలి కూడా మంచి చేసిండు. సినిమా బాగుంటుంది. కోమాలి నేను బాగుంటుంది. కూడా రీసెంట్ చూసిన, బాగుంది. నేను మొన్ననే వచ్చిన ట్రైన్ లో వచ్చేటప్పుడు మొన్న. జస్ట్ 3 days అయింది అంతే. అని పెట్టిన పక్కన అది ఉందా, హీరో స్క్రీన్ షాట్ ఉందా, అది కావాలని పెట్టినాను. ఎందుకంటే డైలాగ్ డెలివరీ కొంచెం తేడా ఉంటుంది. అందుకే చూడొద్దు కాదు నాకు. డీసెంట్ వాచ్, కామెడీగానే ఉంది. బట్ స్టోరీ ఏంటంటే ఇదేం స్టోరీ రా అనిపిస్తుంది. బట్ ఓకే, బాగుంటది, చూడొచ్చు, వాచబుల్ మూవీ. మేము వాళ్ళని ఇగ్నోర్ చేసి తమిళ సినిమాకి పోయినాం. నేను తెలుసు కదా, చూసిన కదా ప్రీమియర్. కాబట్టి సాంబార్ దా. సర్లే, ఈసారి సాంబార్ బాగానే ఉండే. కానీ నేను చూద్దాం అనుకున్నా ఈ మూవీ, తెలుసు కదా. తెలుసు కదా, చూసాను నేను. ఇది కూడా ప్రీమియర్ వెళ్ళినా, బాగుండే ఇన్ ద సెన్స్. కొంతమందికి ఇప్పుడు సందీప్ గారి సినిమాలు కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చావు కదా, సేమ్ ఇది కూడా అంతే. కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చావు. ఫర్ మీ ఇట్ వాజ్ గుడ్, అంటే గుడ్ వాచబుల్. అంటే ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్, బట్ ఇన్ ద మూవీ ఇట్ వాజ్ అ డీసెంట్ వాచబుల్. ఏమారా నేను చూడలేదు, ఏమన్నా. కానీ చూద్దాం అనుకున్నా, ఎందుకో చూడాలనిపించింది, కానీ చూడలే. ఓకే, ఐ రియల్లీ డోంట్ అగ్రీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫిలిం, కానీ ఇట్ వాజ్ అ గుడ్ వాచ్ అంతే. ఇది ఆ సినిమాలో అయిపోయింది. ఇది అక్టోబర్ లో వచ్చిన యాక్చువల్ గా ఇది సపరేట్ చేసి బాలీవుడ్ ని బర్ణం రాసుకొని ఇలా చేసినప్పుడు టైటిల్ చిన్న వీడియో వాయిస్ ఓవర్ ప్రకాష్ రాజ్ బీయింగ్ రూడ్ మస్తు అనిపించింది రైతు. బాగుండడానికి అప్పుడే చెప్పిన వానికి ఎంత బల్పు. అరే ఇంత గుద్ద వాళ్ళు అనౌన్స్ చేసి పడేశాడు. అప్పుడు రణబీర్ కపూర్ కూడా సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని అనౌన్స్ చేసి పడేశాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అనౌన్స్ చేసి పడేశాడు. అసలు క్రేజీ రాసాడు సందీప్ రెడ్డి. పొద్దున్నే చూసినప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే నేను నార్మల్ గానే చెప్తున్నా, అది నిజమే కదా అని. ఇప్పుడు అంతేం అనిపించలేదు. కానీ తర్వాత అందరు లేపుతున్నారు, అంటే మొనలు కూడా మొనలే లేపారు ఫస్ట్, తర్వాత వాళ్ళకి కాలడం. వాళ్ళకి కాలడానికి రీజన్ కూడా మొనలు లేపడమే. కానీ ఏమంత అసలు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా ఎవరు ఏం చేయలేరు. అట్లా కూడా అనలేరు అంతే. ఆయన కూడా అది సూపర్ స్టార్ అని ఇవ్వడం కూడా ఇది సినిమా తర్వాత అవుతాడు అని చెప్పి ఇచ్చిండు. ఇంకా అనుకుండు కదా, ఎవరు ఎస్ఆర్వి అనుకుండు కాబట్టి ఇచ్చిండు. ప్రభాస్ ఆల్రెడీ ఏం లేదు, ఇక సినిమా ముందు కాంట్రవర్సీ కావాలి కాబట్టి కాలలో వాళ్ళకి కాలింది చాలు, అదే కావాలి. సంథింగ్ కేమ్ అప్ రా, ఐ నీడ్ టు గో. అయిపోయినాయి సినిమాలు కూడా అయిపోయినాయి, అందుకే నెక్స్ట్ సినిమా ఇదే అని చెప్తున్నా. డిసెంబర్ రిలీజ్ లో గురించి మాట్లాడుకోవట్లేదేంద్రా?